మొంతా తీవ్ర తుఫాను తీరాన్ని తాకిన తర్వాత మరింత బలహీనపడి ఉపరితల ఆవర్తనంతో కలిసి విదర్భ వైపుగా పయనిస్తోంది. దీని ప్రభావం వల్ల ఆయా రాష్ట్రాల్లో ఒక మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. మొంతా తుఫానుకి సంబంధించి ఐఎండీ రూపొందించిన మోడళ్లు వాతావరణ వాస్తవ పరిస్థితులను ప్రతిబింబించాయి. ఆకస్మిక వరదలు వస్తాయన్న హెచ్చరికలు కూడా ఐఎండీ ఇచ్చిన అంచనాలకు అనుగుణంగానే ఉన్నాయి. ఇవన్నీ ప్రజలను, ప్రభుత్వ యంత్రాంగాన్ని అప్రమత్తం చేసేందుకు తోడ్పడ్డాయి అంటున్న విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం అధికారి నాగభూషణ రావుతో మా ప్రతినిధి కుర్మరాజు ముఖాముఖి. మెంతా తుఫాన్ ప్రభావం రాష్ట్రం మీద క్రమంగా తగ్గుతూ వస్తుంది. ఇప్పటికే తీరాన్ని దాటేసి కొన్ని గంటలు గడిచిన తర్వాత పోర్టులోనన్నింటిలోని హెచ్చరికలన్నింటినీ ఉపసంహరించుకున్నారు. మత్స్యకారులు వేటకు వెళ్లొచ్చనేసేమో భారత వాతావరణ శాఖ తాజా బులెటిన్స్ లో చెప్తోంది. ఇప్పుడు ఈ ఉపరితల ఆవర్తనంతో కలిసి ఈ తుఫాను నేలను తాకిన తర్వాత ఏ రకంగా ప్రయాణిస్తోంది, ఇంకా జిల్లాల్లో అత్యధిక వర్షపాతం వచ్చే జిల్లాలు ఇంకా ఏం ప్రిడిక్ట్ చేస్తున్నారన్న అంశాలని విశాఖ వాతావరణ కేంద్రం అధికారి నాగభూషణ రావు గారు ప్రస్తుతంతో ఉన్నారు. నాగభూషణ రావు గారు, ఇప్పుడు తీరాన్ని తాకిన తర్వాత ఇది ఏ రకంగా గమనంలో ఉంది, అది ఎలాగ బలహీనపడింది? నిన్న బలహీనపడిన వాయుగుండం ఉత్తర వాయు దిశలో ప్రయాణిస్తూ అది మరింత బలహీనపడి ఈ రోజు ఉదయం 5:30 గంటలకు తీవ్ర అల్పపీడనంగా తూర్పు విదర్భ మరియు దక్షిణ ఛత్తీస్గఢ్ వద్ద కేంద్రీకృతమై ఉన్నది. ఇది వాయు దిశలో ప్రయాణిస్తూ మరింత బలహీనపడి రాగల 24 గంటల్లో అల్పపీడనంగా తూర్పు మధ్యప్రదేశ్ మరియు దానికి పరిసర ప్రాంతాలైనటువంటి ఉత్తర ఛత్తీస్గఢ్ వద్ద ఏర్పడే అవకాశం ఉన్నది. ఒక ఉపరితల ఆవర్తనము సగటు సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఉన్నది. నాగభూషణ గారు, ఇప్పుడు దీని ప్రభావం వల్ల మనకి అత్యధిక వర్షాలు వచ్చే జిల్లాలు ఏమున్నాయి? తెలంగాణ కానీ, ఆంధ్రప్రదేశ్ కానీ, లేకపోతే ఒడిశా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో తీవ్ర అల్పపీడనం ఉండడం కారణంగా దాని పరిసర ప్రాంత రాష్ట్రాలైనటువంటి విదర్భ, ఛత్తీస్గఢ్, తెలంగాణలో రాగల 2 రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దీని యొక్క ప్రభావం మన యొక్క రాష్ట్రంలో అంటే ఉత్తర కోస్తా ఆంధ్ర కావచ్చు, దక్షిణ కోస్తా ఆంధ్ర జిల్లాల్లో కావచ్చు రాగల 24 గంటల్లో మనకి ఏ రకమైనటువంటి భారీ వర్షాలు లేవు. అయినప్పటికీ మనకి దక్షిణ ఛత్తీస్గఢ్కి, తూర్పు విదర్భకి ఆనుకుని అతి సమీపంలో ఉన్న అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురంలో 1-2 చోట్ల ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. ఈరోజు ఉదయం నుంచి కూడా కురుస్తున్నాయి. గత 3 రోజుల నుంచి కురిసిన భారీ వర్షాలు తోడు ఈరోజు ఉదయం నుంచి కురిసిన వర్షాలు తోడయి వాగులు వంకలు పొంగుతున్నాయి. మెంతా తుఫాన్కు సంబంధించి మీరు రూపొందించిన మోడల్స్ ఏ రకంగా అవి వాస్తవ పరిస్థితిని ప్రతిబింబించాయి? రకరకాల చార్ట్లు ఉంటాయి. అది సర్ఫేస్ చార్ట్ కావచ్చు, పైలట్ చార్ట్ కావచ్చు, నెక్స్ట్ రాడార్ టెక్నాలజీ ఉపయోగించి తుఫాను యొక్క ట్రాక్ ఏ రకంగా వెళ్తుంది, వివిధ రకాల మోడల్స్ అన్ని కూడా మేము అనుసంధానం చేసుకుని మత్స్యకారులు కావచ్చు, ట్రాన్స్పోర్టేషన్ కావచ్చు, పోర్టులు కావచ్చు, వీటన్నిటికి కూడా ఏ రకమైనటువంటి సూచనలు ఇవ్వడం జరుగుతున్నది అనేది ఈ వీటి యొక్క ప్రభావం వల్ల మాకు అన్ని కూడా తెలుస్తుంటాయి. ప్రధానంగా మనకి అక్టోబర్, నవంబర్, డిసెంబర్ నెలలు వీటిని మనం తుఫాను నెలలుగా మనకి ఈ ప్రాంతాల్లో పరిగణించడం అలవాటు. ఇప్పుడు ఈ నెలలో వచ్చే తుఫానుని మనం ఎంత ముందుగా పసిగడుతున్నాము, ఎంత ముందుగా మనకు హెచ్చరికలు జారీ చేస్తున్నాం, వాటి వల్ల రైతులకు ఎటువంటి ప్రయోజనం ఉంటుంది? ఈశాన్య ఋతుపవనాలు ప్రధానంగా అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఈ 3 నెలల్లో కనీసం ఒక 2-3 తుఫానులు కూడా సాధారణంగా ఏర్పడే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మేము కనీసం ఒక 15 రోజులు ముందుగానే మాకు తెలుస్తుంది. ఈ తుఫాను ఏర్పడే విషయం అనేది కనీసం మేము ఒక వారం రోజుల ముందుగా, అంటే తుఫాను కన్నా ముందు అల్పపీడనం ఏర్పడుతుంది, తర్వాత వాయుగుండంగా ఏర్పడుతుంది. అల్పపీడనం ఏర్పడిన దగ్గర నుంచి కూడా రాష్ట్ర ప్రభుత్వాలకి తగిన సమాచారం, అంటే స్పెషల్ వెదర్ బులెటిన్ అంటాము, ఇలాగా పొంచి ఉండబోతుంది. రాగల 3 రోజుల్లో 4 రోజుల్లో తుఫానుగా మారే ముందు ఒక 24 గంటల ముందు హెచ్చరిక అనేది జారీ చేయడం జరుగుతుంది. దీనివల్ల ప్రజలు చాలా వరకు కూడా అప్రమత్తంగా ఉంటున్నారు. రైతులు కావచ్చు, ప్రభుత్వ యంత్రాంగం కావచ్చు, డిజాస్టర్ మేనేజ్మెంట్ కావచ్చు, వాళ్ళందరూ కూడా ఒక 3-4 రోజులు ముందుగానే అందరూ కూడా అలర్ట్ అయ్యి ప్రాణ నష్టం ఏమీ జరగకుండా చర్యలు తీసుకొని అప్రమత్తంగా ఉంటున్నారు. ఇది నాగభూషణ గారి మనోదం. కెమెరా శ్రీనివాస్తో కుర్మరాజు, ఈటీవీ న్యూస్, విశాఖపట్నం.